ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీ కుటుంబం ఈరోజు చాలా సంతోషంగా ఒక మంచి వైబ్రేషన్ రిలీజ్ చేస్తూ మీ కుటుంబంలో సంతోషాలు వెళ్ళు విరియాలని, సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మీరు ఎప్పుడు బాగుండాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ రోజున ఎలా కోరుకోవాలి, ఎలా పూజిస్తే విశ్వంకి మన థాట్స్, మన కోరికలు అన్ని విశ్వంలోకి వెళ్తాయి, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే, అక్టోబర్ 12వ తేదీన హైదరాబాద్ లో సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఒక బిజినెస్ చేయాలి, రిచ్ గా ఎదగాలి అన్నప్పుడు ఒక జాబ్ ద్వారా సాధ్యం కాదు. బిజినెస్ ద్వారానే ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లకి ఎదిగారు. ఒక జిఎంఆర్ గాని, ఒక అమెజాన్ అధినేత గాని, వీళ్ళంతా కూడా బిజినెస్ ద్వారానే ప్రపంచ కుబేరులయ్యారు. మనం యూనిక్ గా, స్మార్ట్ గా ఎదగాలంటే ఆ రిచ్ ఆలోచనలు, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ విశ్వంతో ఆ విధంగా ఒక బిజినెస్ మ్యాన్ గా గొప్పగా ఎదగటానికి ఎలాంటివి ఉంటాయి, ఆ సీక్రెట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నప్పుడు ఒక కొత్తగా బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆ బిజినెస్ పెట్టడానికి పెట్టుబడులనే అవకాశాలు ఎలా వచ్చాయి, విశ్వశక్తి ద్వారా అనేక మందికి ఇదివరకు ఎలా వచ్చాయి, అలా ప్రపంచ కుబేరులు ఎట్లా అయ్యారు. అదే విధంగా మీలో ఒక క్రియేటివిటీ ఉంటుంది, అది మరుగున పడిపోతా ఉంటుంది. ఏమనుకుంటారు, డబ్బు లేదు, అన్ని కోట్లు కావాలి, అది పెట్టలేము, ఇంకా ఆ థాట్స్ అన్న అవసరం, అంతగా ఆలోచించకూడదు. ఎంకరేజ్ చేసేవాళ్ళు, ప్రశంసలు కురిపించేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు, నీకు అంత టాలెంట్ ఉందని, నువ్వు ఏదైనా సాధించగలవు అన్న వాళ్ళతోనే సవాసం చేయి. గొప్ప గొప్ప వాళ్లతో బిజినెస్ లో ఎదగాలంటే అలాంటి వాడిని చూస్తూ ఉండాలి. ఆత్మ అది అట్రాక్ట్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి విలువైన ఎన్నో విషయాలు ఆ క్లాస్ లో ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎందుకంటే మన ఆత్మని ఇంప్రెస్ చేసే విధానంలో, అందుకేతో మనం పట్టి పీడిస్తున్న నెగిటివ్స్ అన్ని వదిలిపోవాలి. 1-to-1 హీలింగ్ ప్రేయర్ ఉంటుంది. ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి స్పెషల్ గా రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది. ఇతరులు వినకుండా వాళ్ళ సమస్యలు అందరి ముందు చెప్పుకోకూడదు, విడిగా గురువు ద్వారా మాత్రమే దానికి రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది. ఇట్లా ఈ హైదరాబాద్ 12వ తారీఖు అక్టోబర్ నెలలో జరిగే ఈ క్లాస్ కి సండే ముందుగా బుక్ చేసుకోవాలి. దాని ద్వారా ఆ వివరాలన్నీ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ అక్టోబర్ నెలలో విజయవాడలో 19వ తారీఖు ఆదివారం నాడు మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాసు సేమ్ హైదరాబాద్ లో కండక్ట్ చేసే క్లాసే కండక్ట్ చేస్తున్నాం. అట్లా బిజినెస్ చేయాలి, అప్పుల నుంచి బయటపడాలి, కోరుకున్న కంపెనీలో అతిపెద్ద జాబ్ రావాలి, ఇంకా అనేక కోరికలు ఉంటాయి. అనారోగ్యం నుంచి బయటపడాలి, మానసికంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు, పర్సనల్ సమస్యలు ఉంటే చెప్పుకోలేని వాటన్నిటి నుంచి విముక్తి చెందాలి. కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఏవో బిజినెస్ చేస్తుంటారు, గ్రోత్ ఉండదు. ఎందుకు ఉండదు? ఆ నెగిటివ్ అనేది ఎక్కువైపోవడం ద్వారా వాటి నుంచి ఎలా బయటపడాలి. అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని, కొత్తగా విశ్వాన్ని అంత గొప్పగా కోరుకునే విధానమే గాని, రెమెడీస్ ఇవ్వటమే గాని, పర్సనల్ గా మాట్లాడి హీలింగ్ గాని ఇవన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ అక్టోబర్ నెల, ఈ నెల 19వ తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అలాగే మనం పర్సనల్ క్లాసెస్ 1-to-1 కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. బిజినెస్ క్లాసులు, పర్సనల్ క్లాసు, ఇంకా సెలబ్రిటీ కావాలి, ఇంకా లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలి మ్యారేజ్ కోసం, ఇంకా ఇంటర్నల్ గా ఎన్నో విషయాలు ఉంటాయి ఒక్కొక్కరికి. వాటన్నిటి కూడా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి. వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి ఫేస్ టు ఫేస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్ లోకి పెట్టి, ఈ రోజు దసరా పండుగ విజయదశమి రోజున అమ్మవారిని విశ్వం అనుకుని ఎలా పూజించాలి. ఈ రోజున వైబ్రేషన్స్ చాలా మందికి హ్యాపీగా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. శక్తి పీఠం అంటారు. అంటే మనం ఒక మతంతో సంబంధం లేదు, ఒక పండుగ రోజున పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఆ అమ్మవారిని యూనివర్స్ అనుకోవాలి. ఎందుకని? శక్తి పీఠం, పవర్. ఒక పవర్ అనేది మనకి ప్రేమతత్వంతో ఆ ఫోటో చూడగానే, ఆ అమ్మవారి స్వరూపం చూడగానే ఎవరికైనా సరే ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా ఎలా రిలీజ్ చేయాలి విశ్వంలోకి? మీరు చక్కగా రెడీ అయిపోయి మీ ఇంటిని అత్యంత చక్కగా అందంగా అలంకరించుకోండి. మీరు చాలా హ్యాపీగా ఇక్కడ ఈ పండగ రోజున అమ్మవారి ఫోటో ఒకటే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి.
ఇంకా ఎన్నో ఫోటోలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ పూజకు ఫలితాలు వైబ్రేషన్స్ అనేవి సరిగ్గా వెళ్ళవు. అక్కడ పూజలో కూడా చూడండి, ఒక దేవుడిని మాత్రమే మనం ఎన్నుకోవాలి. మీ మతాల ఆచారాల ప్రకారం మీ దేవుడిని ఎవరైనా ఎన్నుకోవచ్చు. ఇక్కడ దసరా పండుగ సందర్భంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే దసరా పండుగ చేసుకునేవాళ్ళు, అమ్మవారిని పూజించేవాళ్ళు ఆ ఒక్క పటము, ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉండాలి. అప్పుడు 100% ఎనర్జీ లెవెల్స్ వెళ్తాయి. 5, 6, 10 ఫోటోలు పక్క నుండి అమ్మవారిని ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా అర్థం కాకుండా ఉంటాయి. శక్తి పీఠాలకి అర్థం కావు. మనం ఏదైనా చేసామంటే మైండ్ అంత ఫోకస్ అంతా ఒకదాని మీదే ఉండాలి. యూనివర్స్ నియమాల్లో నచ్చిన వ్యక్తిని ఒక ఫోటోని ఎన్నుకోవాలి దేవుడు. అంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారానే ఎనర్జీ లెవెల్స్ తీసుకుని ఆ వ్యక్తి మనకి అటు నుంచి కూడా పాజిటివ్ గా అందించేలా అవకాశాలు ఈ సైంటిఫిక్ ప్రకారం నిరూపితమైంది అనమాట. మైండ్ పరిపరిధి వేలగా టెన్షన్స్ తో కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఉండకూడదు. మాట్లాడే ప్రతి మాట చాలా హ్యాపీగా మాట్లాడాలి. నాకు నువ్వే, విశ్వం నువ్వే, అన్ని నువ్వే నాకు ఇచ్చావు. మా కుటుంబాన్ని డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఒక స్పెషల్ కుటుంబంగా, ఇతరుల కంటే భిన్నంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతులతో నువ్వు ఆశీర్వదించావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా ఇష్టంగా ఇచ్చేసినట్టు, రేపటి భవిష్యత్తుని చాలా బాగున్నట్టు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు అన్ని పెట్టండి ఫోటో దగ్గర, మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు, అన్ని పెట్టొచ్చు. నైవేద్యం అని ఏం ఆహారాలు తయారు చేస్తారు అన్ని పెట్టొచ్చు. అవి పెట్టి తర్వాత నిజంగా ఈ రోజున మీరు చేయాల్సింది ఏంటంటే, అమ్మవారి పేరు చెప్పి నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళకి, రాని అక్కడికి వెళ్ళి తినలేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, కూర్చున్న చోట నుంచి కదలలేని వాళ్ళకి అలా ఆహారం వెళ్ళాలి. అప్పుడు ఆ శక్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఏం చేస్తుంటాం, అన్ని ఉన్న వాళ్ళకి, అన్ని తినగలిగిన వాళ్ళకి సందర్భంలాగా పెడుతూ ఉంటాం. అక్కడికి ఎవరు వస్తుంటారు, ఆహారం తినగలిగిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, హోటల్లో వెళ్ళి తినగలిగిన వాళ్ళు, ఇంట్లో వండుకోగలిగిన వాళ్ళు. దీని వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని చెప్పి రాయబడి ఉంది. నిజమైనటువంటి వారు, ఆహారం లేని వాళ్ళకి, నిజంగా ఆకలితో మాడిపోతున్న వాళ్ళకి, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి, ఇంకా చిన్న బిడ్డలకి వెళ్ళటం ద్వారా ఫలితాలు చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. శక్తి సంతోషిస్తుంది. అమ్మవారు యూనివర్స్ కింద మీరు భావించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ ప్రేయర్ కి, మీరు చేసిన పూజకి ఫలితం వస్తుంది. ఇక్కడ అమ్మాయిలు కింద మీరు చక్కగా రెడీ అవ్వాలి. అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవుతారో ఈ పండుగ రోజున, ఎప్పుడూ రెడీ అవ్వనంత అందంగా రెడీ అవ్వండి. దాంతో ఏమవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరిన పొగిడినప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒక శక్తి, ఎనర్జీ లోపల ఉన్న ఆత్మ ఇంప్రెస్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చూసుకోండి అద్దంలో, ఎక్కువ సార్లు చూసుకోండి రోజు మొత్తంలో. ఆత్మ అన్ని గమనిస్తూ ఉంటుంది. మీ ఫేసే అద్దంలో కనిపిస్తుంది, కానీ మీరు కొత్తగా ఉన్నారు, డిఫరెంట్ గా రెడీ అయ్యారు ఈ రోజు. ఆ శక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నీకు ఇలా రెడీ అవటం ఇష్టమా అని చెప్పి మరిన్ని పండగలప్పుడు మరిన్ని రకాలుగా ఇంకా వెరైటీగా రెడీ చేసేలాగా అన్ని అవకాశాలు, ఆ థింగ్స్ అన్ని వచ్చేలా చేస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్ గా ఉండాలి. ఒక డిఫరెంట్ గా రెడీ అయినప్పుడు ఇతరులు ఏమనుకుంటారు అవన్నీ పట్టించుకోకూడదు. మీ లైఫ్ బాగుండాలి, మీరు ఆరోగ్యకరంగా ఉండాలి, అందంగా ఉండాలి. అది మీ జన్మ హక్కు. వేరెవరో విమర్శిస్తారనో, ఏంటి ఇట్లా రెడీ అయింది అనుకుంటారని అవన్నీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీకు స్వతంత్రం ఉంటుంది, హక్కు ఉంటుంది. అలా రెడీ అయ్యి ఆ విధంగా చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, హృదయం అంతా ఉప్పొంగిపోతూ, చిరునవ్వుతో చక్కగా ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ ప్రేయరు ఇంత సంతోషంతో నిండిపోయిన ఆత్మ తీసుకుంటుంది అన్నమాట. దిగులుగా ఏలాడుతూ, కళ్ళు తుడుచుకుంటూ, ఏడుస్తూ చేసే ప్రేయరు పని చేయదు. అది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది. మళ్ళా నెక్స్ట్ టైం కూడా ఏడవాలా అని ఏడిపోయి వచ్చింది అనమాట. మనకు ఆకర్షణ సిద్ధాంతం చూడండి, మనం ఏడుస్తూ అమ్మవారిని పూజిస్తే ఏడుపుతో కూడుకున్నది విశ్వంలోకి వెళుతుంది. మళ్ళీ ఆ శక్తిపీఠం ఏడుపు అంటే నీకు నచ్చిందా తీసుకో అని చెప్పి కొండలాగా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా చక్కగా రెడీ అవ్వాలి. ఎందుకు చెప్తున్నాము, ఆ రెడీ అయిన తర్వాత మీరంటే మీకు ఇష్టం పెరుగుతుంది. నేనేనా అన్నట్టుగా ఉంటారు కదా, అప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీలో లేని కొత్త ఎనర్జీ వస్తుంది. ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, ఆ రోజంతా పాజిటివ్ విషయంలోకి వెళుతుంది. మీ లోపల ఆత్మ కూడా సంతోషించి, ఆ ఆత్మానందం లోపల పండగ వాతావరణంలో ఉన్నటువంటి లోపల ఫీలింగ్స్, ఇన్నర్ లో ఉన్న ఫీలింగ్స్ అన్ని కూడా హ్యాపీగా వెళ్తాయి. ఈ హ్యాపీతో కూడుకున్నటువంటి ఎనర్జీ అంటే ప్రేమ, ఆత్మీయత,
ఆ ప్రశంసలు కురిపించడం, చిరునవ్వు, గంతులు వేస్తూ ఒక చోట ఉండలేకుండా హ్యాపీగా ఉంటారు చూసారా, ఆ తత్వము ఎనర్జీ విశ్వంలోకి వెళుతుంది. మీరు ఎప్పటికీ అలా ఉండేలా చేస్తుంది. అప్పుడు గ్లామర్ పెరుగుతుంది, ఆకర్షణ, శరీరం అంతా ఉత్సాహానికి గురవుతుంది, అన్ని భాగాలకి రక్త ప్రసరణ వెళుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు. దిగులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం రివర్స్ అవుతుంది. ఆ దిగులు జుట్టు ఊడిపోవడమే కాకుండా ఇంకా అవన్నీ చెప్పకూడదు. అందుకని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండే విషయాలే మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ నెగిటివ్ అనేది పట్టించుకోకుండా నెగిటివ్ కి దూరంగా ఉండాలి. ఈ రోజు ఈ సుగంధాన్ని రాసుకున్నప్పుడు ఎక్కువ డే మొత్తం సువాసన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ గంటలు ఈ జువాదు స్మెల్ ఉంటుంది. మధ్య మధ్యలో 1 అవర్కి ఒకసారి కూడా రాసుకోవచ్చు. 1 అవర్కి ఒకసారి రాసుకోవటం ద్వారా మీరు ఇంకా ఆ ప్రేయర్ బాగా చేయగలుగుతారు. థ్యాంక్ యూ చెప్పటం కానీ, మీరు ఎప్పుడు కూడా పూజించేటప్పుడు చిరునవ్వుతో చాలా హ్యాపీగా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు నాకు అన్ని ఇచ్చావు. ఈ రోజు ఈ పండుగ సందర్భంగా నీకు నా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, నువ్వే విశ్వం, నా తోడుగా ఉన్నావు, నీ ప్రేమను కుర్బరిస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అట్లా కృతజ్ఞతలు చెప్పండి. అన్ని ఇచ్చినట్టు మీ రేపటి భవిష్యత్తు ఏదైతే ఉందో అది ఇచ్చేసినట్టు థ్యాంక్ యూ చెప్పండి. దాని నిమిత్తం నేను ఈ పండుగ సందర్భంగా ఈ అనాథ బిడ్డలకు ఆహార నిమిత్తం దానం చేస్తున్నాను. మన దానం ఏం చేయాలి, ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వాలి. సరైన దానం చేయాలి, అది రీచ్ అవ్వాలి, నిజంగా లేని వాళ్ళకి రీచ్ అవ్వాలి. అట్లా మీరు కోరుకోండి. మీ కుటుంబం అంతా కూడా చక్కగా రెడీ అయ్యి ఈ రోజు ఎవరిని విమర్శించవద్దు, బయట వార్తలు ఏవి కూడా పట్టించుకోవద్దు, ఆందోళన కలిగించే వార్తలు కానీ అలాంటి ఈ రోజు అసలు వినొద్దు, మాట్లాడొద్దు, అనొద్దు. వేరెవరినైనా సరే మీ ఫ్రెండ్ ఎవరైనా మీకంటే బాగా రెడీ అయిందంటే ప్రశంసలు కురిపించండి. మీకన్నా ఇంకెవరైనా బాగుంటే సంతోషించండి. లోపల హృదయం అంతా కల్మషం లేకుండా ఉండాలి. ఈ రోజు అంతా ఎప్పుడు మాట్లాడినా, ఈ రోజు మొత్తం ఎవరితో మాట్లాడి మీరు ప్రశంసలు కురిపించటం, అభినందించటం, ప్రేమించటం, ఒకరి ఇచ్చిపుచ్చుకోవటం, హ్యాపీగా మాట్లాడుకోవటం, వాళ్ళు ఏదైనా నగలు కొనుక్కుంటే అది పెట్టుకుంటే చాలా బాగుందని చెప్పేసి అప్రిషియేట్ చేయటం, మీకన్నా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే చూసి సంతోషపడటం, చిన్నపిల్లలు పుట్టినరోజు జరుపుకుంటే బ్లెస్సింగ్స్ ఇవ్వటం, ఏదో ఒకటి ఇవ్వటం, ప్రేమనివ్వటం, హ్యాపీనెస్ ఇవ్వటం, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, హగ్ చేసుకోవటం, మొత్తం ప్రేమతత్వంతోనే ఉండాలి. చూడండి, ఆ రోజు అంతా మీరు ఎంత బాగుంటారో. విమర్శలు వదిలిపెట్టేసేయండి, నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండండి, చాలా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి, థ్యాంక్ యూ అమ్మవారు అని చెప్పండి. మీరు ఎలా చెప్పినా సరే థ్యాంక్ యూ చెప్పండి ఎక్కువసార్లు. ఉదయం నుంచి రాత్రి దాకా 108 సార్లు కంటే ఎక్కువ సార్లు థ్యాంక్ యూ చెప్పండి. నాకు అన్ని ఇచ్చావు. మీకేం కావాలి? ఉద్యోగమా? ఏ కంపెనీలో కావాలి? లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా? ఏ బిజినెస్? దానికి పెట్టుబడి అందింది. నేను చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, థ్యాంక్ యూ, ఇంత గొప్పగా బ్లెస్సింగ్స్ ఇచ్చావు అంటూ ప్రేమకు హద్దులు ఉండకూడదు. ఒక లేగదోడ ఆవు దగ్గర, చిన్న లేగదోడ గంతులు వేస్తుంది చూసారా, ఒక జింక పిల్ల తల్లి దగ్గర ఎగిరెగురుతుంది. అంత హ్యాపీగా ఉండాలి. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ రాకెట్ లాగా దూసుకెళ్తూ ఉండాలి. వాడివి ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో చాలా హ్యాపీగా మాట్లాడండి. ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి అలా హ్యాపీగా వెళ్ళాలి. మన సీక్రెట్ ఏంటంటే ఎనర్జీ హ్యాపీగా వెళ్ళాలి, దిగులుగా వెళ్ళకూడదు. అన్నీ ఉన్నాయి. ఎవరైనా ల్యాండ్ అమ్ముతున్నారు మీరు, అది అవ్వట్లేదు లేదా అయిపోయింది, ఒక సమృద్ధి గల వ్యక్తి వచ్చి కొనేలా చేశాం, అది పూర్తి అయిపోయింది, దాని నిమిత్తం నేను దానం చేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హృదయం అంతా చిరునవ్వుతో ఉప్పొంగిపోతూ రావాలి. లేకపోతే మీరు ఒక బిల్లు కట్టాలి, అప్పు తీర్చాలి, అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందింది, నేను తీర్చేశాను, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బాధలన్నిటికీ రిలీఫ్ వచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అందింది, నేను అన్ని కట్టేశాను, చాలా సంతోషంగా ఉంది. నిజంగా కట్టేసినట్టు ఒక 10 నిమిషాలు విజువలైజేషన్ చేయాలి. ఆ అమ్మవారి ఫోటో దగ్గరే యూనివర్స్ అని చెప్పి, నువ్వే నాకు యూనివర్స్, నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి ఆ విశ్వాన్నే అమ్మ అనుకుని మీరు అంత చక్కగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక ఫోటో మీద, అమ్మవారి మీదే పెట్టాలి. అంటే ఒకవేళ సపోజ్ అల్లాని పూజించేవాడు ఆయన మీదే పెట్టాలి, ఇంకా రాముడిని పూజించేవాడు, తిరుపతి వెంకటేశ్వరం పూజించేవాడు, ఇంకా రకరకాలుగా సాయిబాబా అనేక మంది ఉంటారు, జీసస్ ని పూజించేవాళ్ళు. మీరు ఒకటే ఫోకస్ పెట్టుకోవాలి, మిగతా వాడు ఎక్కువ తక్కువ అని అనట్లేదు నేను. ఈ రోజు దసరా ఫెస్టివల్ కాబట్టి ఆ ఫెస్టివల్ జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఎలా పూజించాలో ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి, వారే
యూనివర్స్ అనుకోండి. పరిపరిదివాలుగా మైండ్ పరిగెట్టకూడదు. అంటే మనకు కావాల్సింది లేట్ అయిపోద్ది, లేదంటే మిగతా వాళ్ళు వదిలేస్తారు. ఒకటి మంది ఫోకస్ చేయండి. మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదని చెప్పట్లేదు. ఇవాళ ఈ పండగ కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా పూజించేటప్పుడు ఆయనే సర్వం ఆమె సర్వం అనుకుని అట్లా చేయండి. మైండ్ స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగా రాకెట్ లాగా మన కోరికల విషయంలోకి వెళ్తాయి. విమర్శల జోలికి వెళ్ళొద్దు, మతాలను విమర్శించొద్దు, ఏ కులాన్ని మతాన్ని వ్యక్తిని విమర్శించకూడదు. విమర్శిస్తే నెగిటివ్ మనకు వచ్చేసి మన కోరికలు ఎప్పటికీ నెరవేరవు. మనం పవిత్రంగా ఉండాలి, మంచి విషయాలు ఈ ప్రపంచంలో వదిలిపెట్టాలి. ఈ పండుగ సందర్భంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం హ్యాపీగా శుభాకాంక్షలు చెప్పాలి, ఒకరి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి, హక్ చేసుకోవాలి, అమ్మాయిలైతే ప్రశంసలు కురిపించుకోవాలి. ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని ఉపయోగించుకోవాలి ప్రేమతత్వంతో. అట్లా ఈ రోజంతా మీకు కుదిరిన అన్ని సార్లు ఒక్కొక్క 10 నిమిషాల పాటు విజువలైజేషన్ చేయండి. లేకపోతే అమ్మవారి ఫోటో దగ్గర కూర్చుంటారా, కూర్చుని అక్కడ చేయండి విజువలైజేషన్ కళ్ళు మూసుకొని. ఎలా మీకు ఏదైతే కోరిక ఉందో అది నెరవేరిపోయింది, థ్యాంక్ యూ సో మచ్, ఈజీగా నెరవేర్చావు, ఇట్లా కృతజ్ఞతలు అంటూ ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళండి. జాబ్ రావాలా, వచ్చింది, ఏ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ తో వచ్చింది, మ్యారేజ్ అవ్వాలా, ఒక విలువైన వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్, మంచి వ్యక్తి, దైవశక్తి ఆశీస్సులు కలిగిన వ్యక్తి, అమ్మవారి ఆశీస్సులు, విశ్వశక్తి యొక్క ప్రేమ కలిగిన వ్యక్తి నాకు లైఫ్ పార్ట్నర్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. అట్లాగే మీకు అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా చాలా బాగున్నట్టుగా, గతంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఆ ఫోటోను చూసుకుని ఇప్పుడు అలా ఉన్నట్టుగా థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అట్లా ఈ రోజంతా ఎంత హ్యాపీగా మీరు ఆ విజువలైజేషన్ చేస్తూ ఉంటారో. వాటర్ తాగినా సరే ఆ గ్లాస్ లోని వాటర్ చూస్తూ ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరిపోయినట్టుగా థ్యాంక్ యూ చెప్పి వాటర్ తాగండి. అట్లా ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు చెప్పండి. నైట్ నిద్రపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా థ్యాంక్ యూ చెప్పండి. ప్రతి దానికి కూడా వేరే దాని మీద ఫోకస్ చేయదు. ఆ అమ్మవారే యూనివర్స్, థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి కృతజ్ఞతల పరపరను కొనసాగించండి. మీ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి, డబ్బు సంపదలు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.